హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే దసరా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా దసరా తొందరలోనే ఉంది కాబట్టి ఇంకా మనకి ఇల్లంతా కూడా నీట్గా క్లీన్గా ఉంటేనే నచ్చుతుంది మన ఆడవాళ్ళకి. సో అందుకే ఇంకా ఈరోజు డే 1 క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇంకా నేను ఎర్లీ మార్నింగే వంట అంతా చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అట్లా చేసేసిన తర్వాత ఇంకా నేను క్లీనింగ్ అయితే మొదలు పెట్టాను అన్నమాట. అమ్మో, ఈ క్లీనింగ్ ఏందో కానీ బాగా అలసిపోతాము. సో అందుకే మనం దసరా దగ్గరగా చేసుకోకుండా కొంచెం ఒక 1 వీక్ ముందు చేసుకున్నాం అనుకో, మనం ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుంటా వస్తే మనకి దసరా అనేది దగ్గరకు వస్తుంది కదా. సో అందుకని మనకి దసరాకి ఈ నవరాత్రులకి క్లీనింగ్ లేకపోతే ఆడవాళ్ళకి అస్సలు మంచిగా అనిపించదని నా ఒపీనియన్. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. ఈరోజు నా కిచెన్ని నేను ఎట్లా క్లీన్ చేసుకున్నాను, అలాగే నేను కొన్ని పాటించే టిప్స్ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో అయితే నా కిచెన్ క్లీనింగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఫస్ట్ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న సెల్ఫ్ నుండి అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. నేను ఆల్రెడీ ఇది వేసి మ్యాక్సిమం 1 ఇయర్ అవుతుంది సెల్ఫ్ కవర్ వేసేసి. సో నేను ఎవ్రీ ఇయర్ దసరా టైంలో లేదంటే దీపావళి, సంక్రాంతి ఇట్లా ఫెస్టివల్ టైంలోనే చేంజ్ చేస్తూ ఉంటాను. అందుకే ఇంకా కిందది మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఎందుకంటే కొంచెం వెయిట్వి డబ్బాలు ఉంటాయన్నమాట. అందులో బియ్యం మేము పక్కన పెట్టేస్తాను. నార్మల్గా పప్పులు అలాగే పిండిలు ఈ సెల్ఫ్లో కింద సెల్ఫ్లో పెట్టుకుంటాను. అంటే ఎక్కువ అవసరం లేని సామానాన్ని ఒక డబ్బాలో పెట్టుకుంటా కాబట్టి వాటి వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫాస్ట్గా డబ్బా తీయడం వల్ల అది మొత్తం ఖరాబ్ అయిపోయింది అన్నమాట. అందుకే ఇంకా అది మొత్తం తీసేసి మంచిగా సెల్ఫ్లన్నీ ఊడ్చేసాను. 2 సెల్ఫ్లలో బాగానే ఉంది, ఎందుకంటే లైట్ వెయిట్ డబ్బాలు ఉంటాయి కాబట్టి బాగానే ఉంది. ఇంకా ఈ డబ్బాలో ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల అది లాగడం మళ్ళీ పెట్టడం అట్లా చేయడం వల్ల కింది సెల్ఫ్లో అయితే మొత్తానికే పోయింది. అది మన పేపర్ అనేది మొత్తం చినిగిపోయింది, డస్ట్గా అయిపోయింది అని చెప్పేసి నేను మొన్న పూజ గది కోసం తెప్పించింది కొంచెం మిగిలిందన్నమాట. సో ఇంకా అది ఎందుకు వేస్ట్ చేయడము, ఇంకా అంటే నేను నార్మల్గా అతికిస్తారు కదా ఇది మనకి. సో నేనైతే అట్లా చేయడం లేదన్నమాట. నార్మల్గా సైజ్ తీసేసుకొని కట్ చేసేసుకొని ఇంకా సెల్ఫ్కి అయితే వేసేసాను. బాగుంది అన్నమాట, లుక్ అయితే బాగుంటుంది. సో మనకి పెద్ద సెల్ఫ్లు ఉండాలి, పెద్ద ఇల్లు ఉంటేనే మనం నీట్గా సర్దుకోవాలి అనే కాన్సెప్ట్ పక్కన పెట్టేసి మనకెంత ఉందో మనం ఎంత ఉన్నామో మన దాంట్లో మనం హ్యాపీనెస్ కోరుకొని మనకొచ్చిన విధంగా మనం క్లీన్ చేసుకుంటూ మనకున్న కిచెన్ని మనకొచ్చిన విధంగా క్లీన్ చేసుకుంటా వెళ్తూ ఉంటే మన కిచెన్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్ అన్నమాట. సో అందుకే ఎవరి కిచెన్ ఎట్లుంటుందో అది పక్కన పెట్టేసి మనకున్న దాంట్లో మనం ఎట్లా సర్దుకుంటే బాగుంటుంది అనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తా ఫ్రెండ్స్. నాకున్న చిన్న గదిని నేనైతే నీట్గా క్లీన్ చేసుకుంటాను ప్రతిసారి కూడా. నా రెగ్యులర్ బ్లాగ్స్ ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు. సో నా కిచెన్ ఎట్లుంటుంది అనేది నేను క్లీనింగ్ బ్లాగ్స్ అయితే చాలా పెడతా ఉంటాను, ఎందుకంటే నేను చేస్తూ ఉంటాను కాబట్టి పెడతా ఉంటాను. సో నా వీడియో చూసి అందరికీ కాకపోయినా ఒక్కరికైనా మోటివేషన్ వచ్చి వాళ్ళు కూడా ఇట్లా చేసుకుంటే బాగుంటుందని, ఇంప్రెషన్గా ఉంటుందని చెప్పేసి నేను చెప్తా అంతే. సో ఎవరో చేస్తారని కాదు, ఎవరో చెయ్యరని కాదు, కనీసం ఒక్కరికైనా హెల్ప్ అవ్వాలి, ఇలా చేసుకుంటే బాగుంటుంది అని ఒక్కరికైనా అనిపించాలని నా ఒపీనియన్ అన్నమాట. నేను చేస్తుంది మీకు చూపిస్తున్నాను. నచ్చితే మీరు కూడా మోటివేషన్ తెచ్చుకొని మోటివేషన్గా ఫీల్ అయ్యి చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇంకా నేను డబ్బాలన్నీ కూడా తీసేసిన సెల్ఫ్లో నుండి. ఫస్ట్ కవర్ అయితే వేసిన, ఆ కింద అలా ఖరాబ్ అయిపోయింది కదా, ఆ డబ్బాలు అయితే మొత్తం తీసేసి ఆ కవర్ అంతా కూడా చేంజ్ చేసేసిన. ఆ తర్వాత అన్ని డబ్బాల్ని కూడా ఏవేవి తోమే డబ్బాలు ఉన్నాయో ఆ డబ్బాల్ని కూడా బయట వేసేసి మంచిగా తోమేస్తున్నాను. సో ఎన్ని డబ్బాలు అంటే మన ఆడవాళ్ళకి ఎన్ని డబ్బాలు ఉంటే అంత మంచిగా అనిపిస్తుంది రూమ్ అనుకుంటాం. కాకపోతే క్లీనింగ్ టైంకి వచ్చేసరికి అమ్మ ఎన్ని డబ్బాలు అవసరమా అనిపిస్తుంది. బట్ మనకి డబ్బాలు లేకపోతే అసలు కిచెన్లో పానమే ఉండదు. అసలు ఏంది నాకు ఇదేం కిచెన్ అంటే ఎవరికైనా ఆ ఒపీనియన్ ఉంటుందో ఉండదో మీరు చెప్పండి.
సో అనిపిస్తుంది కదా కొంచెమైనా. సో మనకు మన అవసరాలకి అంటే బియ్యం పప్పులు ఇవన్నీ కామన్, మనకి కంపల్సరీగా డబ్బాలు అయితే అవసరం కదా. సో కిచెన్ ఎంత బాగుంటే మనకు అంత హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది, ఎవరికి అనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే కిచెన్ బాగుంటే చాలా నీట్గా ప్రశాంతంగా వంట చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ అయితే కంపల్సరీగా వస్తుంది నాకు. అందుకే నేను ప్రతిసారి కూడా కిచెన్ని బాగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అన్నీ అయిపోయిన కొద్దీ తెప్పించుకుంటూ ఉంటానన్నమాట. సరుకులు అయిపోయినా కూడా అప్పటికప్పుడే తెప్పించేసి నింపేసుకుంటా, ఆ డబ్బా అయితే అప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఫైనల్గా అయితే నేను పెద్ద పెద్ద డబ్బాలన్నీ కూడా తోమేసి, ఈ రోజు అయితే ఎండ బాగా కొడుతుంది. సో ఎండలు అయితే పెట్టేసిన. సో ఎండ కొట్టిన రోజు డబ్బాలు తోమే ప్రోగ్రామ్ పెట్టుకోవాలా, ఎందుకంటే అవి ఎండకపోతే మనం పోసినవి తొందరగా ఖరాబ్ అయిపోతాయి. ఒక చుక్క వాటర్ ఉన్నా కూడా వేస్ట్ అయిపోతుంది, తోమిందంతా కూడా బూజు పట్టేస్తుంది కదా. అండ్ ఫైనల్గా నేను పెద్ద పెద్ద డబ్బాలన్నీ కూడా తోమేసి ఎండలో పెట్టేసి ఇంకొంచెం ఆ తర్వాత ఇవి వచ్చేసి ఉప్పు కారం డబ్బాలు. అంటే రెగ్యులర్గా మనం ఎక్కువ వాడేవి ఉప్పు కారం డబ్బాలు కాబట్టి కంపల్సరిగా అవైతే తోమేసుకోవాలి. నేను ఈ దసరా పండగ కాబట్టి దసరాకి మాకు దేవరా గుడి ఉంటుంది, అంటే మా ఇంటి దేవుడు చేస్తామన్నమాట. సో ఆ దేవరా గుడి ఉంటుంది. సో మనకు డేట్ వచ్చి అట్లానే అన్నీ మనం ముట్టుడు అంటుడు అన్నీ ఉంటాయి కదా మన ఆడవాళ్ళకి. సో అందుకే ఇంకా నేను అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఈ దసరాకి కంపల్సరిగా దేవరు ఉంటుంది కాబట్టి నేను అన్నీ అయితే మ్యాక్సిమం క్లీన్ చేసేస్తాను. ఎప్పుడు చేసినా చేయకున్నా ఈ దసరాకి కంపల్సరీగా నేను వ్లాగ్ షేర్ చేస్తాను. అండ్ నేను కంపల్సరీగా వ్లాగ్ చేయకున్నా కూడా క్లీన్ చేసుకుంటానన్నమాట. అంత ఇంపార్టెంట్ దసరాకి మనకి దేవరు ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఇంపార్టెంట్. అయినా మనకు అన్నీ మన కిచెన్లో క్లీన్గా ఉంటేనే మనకు కూడా బాగుంటుంది కదా. సో అందుకే ఇంకా నేను ఉప్పు కారం డబ్బాలు కూడా అన్నీ కూడా వేరే వేరే గిన్నెలలో తీసేసి వీటిని కూడా మంచిగా నీట్గా తోమేస్తున్నాను అన్నమాట. ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు, పిల్లల్ని చూస్తూ నేనైతే వర్క్స్ అయితే చేసుకుంటున్నాను. కంపల్సరీగా మనము 1 మంత్కి ఒక్కసారైనా ఉప్పు కారం డబ్బాలు అయితే కంపల్సరీగా తోముకోవాలి. అంత టైం లేని వాళ్ళు అంటే జాబ్ సర్కిల్స్లో ఉంటారు కొందరు, పిల్లలు బిజీగా ఉండి తోముకోలేరు కదా. కనీసం 1 మంత్కి ఒక్కసారైనా తోముకోవడానికి ట్రై చేయాలి. అట్లా కుదరకపోతే నార్మల్గా పచ్చి క్లాత్ పెట్టి అయినా తోమడానికి ట్రై చేయాలి. ఎందుకంటే చాలామందికి వంట చేయడానికి ఇంట్రెస్ట్ అవ్వకపోవడానికి మన డబ్బాలు మన కిచెన్ ఉండే విధానంని బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను అన్నమాట. నీట్గా లేకపోతే అసలు వంట చేయ బుద్ధి కాదు, అసలు కిచెన్లోకి వెళ్ళాలంటే కూడా ఇష్టం అనిపించదు అన్నమాట. సో ఇంకా నేను అన్నీ కూడా తోమేసి ఎండలో పెట్టేసిన, ఎందుకంటే ఈరోజు బాగా ఎండుంది, ఎండితేనే మంచిగా ఉంటుందని మొత్తం అన్నీ కూడా ఎండలు పెట్టేసిన. ఇంకా సామాను కూడా వచ్చేసింది అన్నమాట. సో దసరాకి ఇంకా అంటే ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, బట్ అన్నీ ఎక్కువ తెచ్చుకొని ముందుగానే ఉంటాయి. చిన్న చిన్న రెగ్యులర్ సరుకులు అయితే అయిపోతూ ఉంటాయి కదా. సో ఎవరికి ఎంత ఉన్నా ఏమున్నా అందరూ కూడా 1 మంత్కి సరిపడానే తెచ్చుకుంటారని నేను అనుకుంటాను. ఎప్పుడు సరుకులు తెచ్చుకుంటారా అని అంటే ఉంటాయో లేదో అనుకునే వాళ్ళకైతే చెప్తున్నాను. చాలామంది ఉన్నారు అట్లా అనుకునే వాళ్ళు మా దాంట్లో. సో అందుకోసం వాళ్ళ కోసం చెప్తున్నాను, మిగతా ఫ్రెండ్స్ కోసం అయితే కాదు. సో ఇంకా సరుకులు కొన్ని అయిపోయాయి కదా. సో ఇంకా అందుకే ఇంకా అవన్నీ కూడా తెప్పించేసాను అన్నమాట. కొంచెం నేను ఎక్కువనే తెప్పించేసి పెట్టుకుంటాను, ఊరికి ఎందుకులే అని చెప్పేసి. సో నేను ఇంకా అలాగే ఇప్పుడు ఈ నవరాత్రులు కాబట్టి మనకి ప్యూర్ నువ్వుల నూనె అయితే కంపల్సరీగా కావాలి కదా. సో అందుకే ఇంకా పెద్ద బాటిల్ అయితే తెప్పించాను. డైలీ ఈ నవరాత్రులు పొద్దున సాయంత్రం దీపం అయితే పెడతానన్నమాట. అండ్ ఫాస్టింగ్స్ కూడా ఉంటాయి, మీకు ఆ బ్లాగ్స్ కూడా నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఎంత బిజీ ఉన్నా కూడా నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే కంపల్సరీగా మీకు షేర్ చేస్తూనే ఉంటాను నేనైతే. ఇంకా మిగతా అవన్నీ కూడా సరుకులన్నీ కూడా సర్దేసిన, అగరబత్తులు కూడా అయిపోయినాయి, అవి కూడా తెప్పించేసాను అన్నమాట. తెప్పించి ఇవన్నీ కూడా నేను పూజకు సంబంధించినవి దేవుని గుట్లో పెట్టేసి ఆ తర్వాత సరుకులన్నీ కూడా ఒక డబ్బాలో ప్యాక్ చేసేసి అవసరం ఉన్నాయన్నీ కూడా డబ్బాలలో పోసేసిన. అండ్ ఆ తర్వాత నేను వీటిని చిన్న చిన్న డబ్బాలు నేను మొన్ననే క్లీన్ చేశాను అన్నమాట. సో ఇంకా ఇప్పుడు ఎందుకులే అని చెప్పి క్లీన్ చేయలేదు, నార్మల్గా పచ్చి క్లాత్ పెట్టి అయితే పైన తూడ్చేసుకుంటున్నాను. పెద్ద డబ్బాలు నేను మొన్న తోమలే కాబట్టి మొన్న అంటే కూడా నేను 1.5 month అవుతుంది అవి క్లీన్ చేసేసి. బాగానే ఉన్నాయి, డస్ట్ ఏం అవ్వలేదు, అందుకే పచ్చి క్లాత్ పెట్టేసి క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా బాగానే ఉంది ఈరోజు వర్క్ అని చెప్పేసి. సో ఇంకా ఇప్పుడైతే ఈ పచ్చి క్లాత్ పెట్టేసి క్లీన్ చేసేసుకుంటున్నాను.
సో నా కిచెన్ని నేను ఎట్లా నీట్గా సర్దుకున్నాను అనేది అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక్క లైక్ మాత్రం ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది డే 1 మాత్రమే అండ్ పార్ట్ 1 అన్నమాట. సో ఈ రోజు నుండి నేను స్టార్ట్ అన్నమాట. కిచెన్, బెడ్రూమ్, హాల్ అండ్ ఇవన్నీ కూడా నేను ఎట్లా క్లీన్ చేసుకుంటాను అనేది అయితే మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తానన్నమాట. సో కంపల్సరీగా మిస్ అవ్వకుండా మన బ్లాగ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో మీకు కూడా మంచి మోటివేషన్ వస్తుందని ఒక ఒపీనియన్తో అయితే చెప్తున్నాను అన్నమాట. 1 2 3 3 సెల్ఫ్లు అయితే క్లీనింగ్ వరకు కంప్లీట్ అయిపోయాయి. పైన డబ్బాలు కూడా దోమేయాలన్నమాట. సో అవి కూడా కొంచెం డస్ట్ అయ్యాయి. ఇప్పుడు మనకి మనకి హాలిడేస్లో పిల్లలకి చక్నాలు అలాగే చకోడీలు ఇలాంటివి సేవు ఇవన్నీ మనం చేయాలి కదా పిల్లల కోసం అయితే. సో అందుకే ఇంకా నేను బియ్యం పిండి శనగపిండి పట్టించాలి, అవి డబ్బాలో పోసుకోవాలి కదా పట్టించినవి. అందుకే ఇంకా ఆ డబ్బాలు కూడా తోమేసేసి ఇంకా ఎండలో ఆరబెట్టేశాను. అవి ఆరబెట్టేసిన తర్వాత ఇక్కడ వాటర్ పెడతామన్నమాట మేము. అంటే ఎప్పుడు క్లీన్ చేసుకుంటానే ఉంటా కానీ లోపల వరకు వెళ్ళి అయితే క్లీన్ చేయలేనన్నమాట. సో అందుకే ఈరోజు అయితే ఇంకా డీప్ క్లీనింగ్ కాబట్టి కిచెన్ అంతా కూడా అవన్నీ కూడా జరిపేసి మంచిగా అక్కడ వాటర్ ఒలికి ఏదంటే అది వస్తారు పిల్లలు కాబట్టి అదంతా డస్ట్ అయిపోతుంది అన్నమాట. అట్లా అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఈరోజు అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇదైతే అంటే నేను 2 వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఓన్లీ పార్ట్ 1 అన్నమాట. పార్ట్ 2లో అయితే నేను ఓన్లీ డబ్బాల క్లీనింగ్ వరకే ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మంచిగా నేను ఫ్లోర్ క్లీనింగ్, ఫ్రిడ్జ్ క్లీనింగ్స్ ఇవన్నీ కూడా షేర్ చేస్తా. మిస్ అవ్వకుండా చూడండి. ఇందులో ఓన్లీ డబ్బాలన్నీ కూడా తోమేసి నీట్గా అందులో సరుకులు అయితే ఫుల్గా నింపేసి పెట్టుకున్నది అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీరు పార్ట్ 2 వ్లాగ్ కూడా చూడండి. ఫ్లోర్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఫ్రిడ్జ్ కూడా నీట్గా వాష్ చేసేసుకున్నాను అన్నమాట. అండ్ ఫైనల్గా కూడా సరుకులన్నీ నీట్గా పెట్టిన కింద అంతా కూడా డస్ట్ ఉంటే అది కూడా ఊడ్చేసిన మంచిగా తోమేసిన అన్నమాట. ఫ్లోర్ అప్పుడప్పుడు మనం రెగ్యులర్గా ఎంత మంచిగా క్లీన్ చేసినా అక్కడక్కడ లోపల వరకైతే తూడలేం కదా. సో అదంతా కూడా క్లీన్ చేసేసాను అన్నమాట. ఇంకా ఇవన్నీ చేసే లోపు చాలా టైం అయిపోయింది. ఇంకా ఆలోపు డబ్బాలన్నీ ఆరిపోయాయి అన్నమాట. ఉప్పు కారం డబ్బాలన్నీ ఇవన్నీ కూడా నేను ప్లేట్లలో తీసి పెట్టాను కదా. సో ఇంకా ఉప్పు, జీలకర్ర, కారము, పసుపు, ఆవాలు ఇవన్నీ కూడా నేను ఎక్కువ అంటే కొంచెం డబ్బా డచ్చుగా నింపుకొని పెట్టుకుంటా. నాకు ఎట్లా అంటే ఊరికూరికి నింపుకోవడం బద్ధకం అనిపిస్తుంది. ఈ విషయం అయితే నేనే ఒప్పుకుంటాను. ఊరికూరికి కొంచెం చిన్న చిన్న డబ్బాలలో యూజ్ చేయడం నాకు అసలు అలవాట్లేదు. నేను ఎప్పుడైనా సరే ఎక్కువ రోజులు వచ్చేట్టే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. ఇప్పుడు కారం ఉంది, కొంచెమే ఉంది, అది నింపుకోవాలి. అది నింపుకొని పెట్టుకున్నానుకో నాకు మ్యాక్సిమం 1 మంత్ వరకు వస్తుంది అన్నమాట. సో అట్లా ఎక్కువ రోజుల ఊరికూరికే సరుకులు అయిపోయి నింపుకొని వాడడం అంటే నాకు బద్ధకం అనిపిస్తుంది అన్నమాట. ఎక్కువ నింపుకొని పెట్టేసుకుంటాను. ఇప్పుడు చాపత్తి కూడా డబ్బా డచ్చు పెట్టేసాను అన్నమాట. అండ్ సాల్ట్ కూడా కొంచెమే ఉంది అని చెప్పేసి ఇంకా ప్యాకెట్స్ అయితే ఒక 4 తెప్పించేసాను కదా. సో మొత్తం ప్యాకెట్ మొత్తం కూడా ఆ డబ్బా డచ్చి వేసేసుకుంటా. అండ్ అట్లానే ఆవాలు పెద్ద పెద్ద డబ్బాలో పోసేసుకుని ఉంటాం కదా. సో అందుకే చిన్న చిన్న డబ్బాలో డచ్చి పోసేసుకుంటే నాకు 1 మంత్ వరకు వచ్చేస్తాయి అన్నమాట. ఇవాళ అయితే నేను డబ్బాల క్లీనింగ్ అలాగే అన్ని తోమడము ఇలాంటివి అయితే షేర్ చేస్తున్నాను. ఇవాల్టి వ్లాగ్ ఇదన్నమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఫ్లోర్ క్లీనింగ్, ఫ్రిడ్జ్ క్లీనింగ్స్ ఇంకా కొన్ని డబ్బాలు ఎలా బోర్లేసాను ఇవన్నీ కూడా షేర్ చేస్తానన్నమాట. ఒకటే బ్లాగ్లో అయితే బాగా లెంత్ అవుతుందని ఈ బ్లాగ్లో మాత్రం షార్ట్గా కొంచెమే చూపించాను. నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఇంకా మంచిగా ఫ్లోర్ క్లీనింగ్ మొత్తం డీప్గా ఫ్లోర్ అయితే క్లీన్ చేశాను. అలాగే ఫ్రిడ్జ్ మొత్తం కూడా డీప్గా క్లీన్ చేసి మిగతా అవన్నీ కూడా మంచిగా బోర్లేసేసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ పార్ట్ 2 బ్లాగ్ అయితే ఖచ్చితంగా రేపైతే షేర్ చేస్తాను. ఖచ్చితంగా ఫాస్ట్గానే పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా గ్యాస్ స్టవ్ కింద నేను అన్నీ పెట్టుకుంటాను కదా. సో ఇవన్నీ కూడా నేను మొన్ననే నీట్గా సర్దేసుకొని తోమేసుకున్నా కాబట్టి ఈరోజు ఓన్లీ పైన తూడ్చేసి క్లీన్ చేసేసుకున్నాను. ఈ డబ్బాలు మాత్రం తోమేసి ఈ బుట్టిళ్ళలో పేపర్ వేసుకొని ఇలా డబ్బాలు అయితే పెట్టుకున్నాను. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? మీకు ఖచ్చితంగా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. రేపటి బ్లాగ్ మిస్ అవ్వకండి. సో మీ సపోర్ట్ ఇంకా నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. రేపటి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం friends. Bye bye. Thank you for watching my dear friends.